నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శనివారం ఉదయం వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీ చేశారు। హాస్టల్స్ పరిసరాలను వంటగది వంట సామాన్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది స్వయంగా పరిశీలించారు। స్టోర్ స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు। ఫుడ్ మెనూ సక్రమంగా అమలు జరుగుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు। పిల్లల ఆహార భద్రత విషయాలలో ఎలాంటి అవకతవకలు పాల్పడినా సహించేది లేదని, హాస్టల్స్ పై ఎప్పటికప్పుడు అత్యవసర పరిశీలన నిరంతరం కొనసాగుతుందని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు। लाइट है ये एनो से करते हो मेरे हां चुपकी సరే ఇట్లే అదే నేను చెప్పు సార్ ఇట్లే కేమే దాని ఫోటో ఉందన్న ఇంకో ఫోటో ఉందని गुड मॉर्निंग सर వాష్ చేసుకోవాలా రైట్ చెట్టే వడేసుకోరా చెట్టే వాటర్ గారు సార్ అత్తగా నేను అడిగితే అయిపోయిందా మా చేద్దాం క్లాస్ పడతాం నీళ్ళు వెళ్ళి పడతాం తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి హాస్టల్ ఇది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ హాస్టల్ని రిపేర్లు అయిన చేయించాం। ఆ రోజు స్పెషల్గా బ్రహ్మాండంగా అంతా మంచి ఫుడ్ అన్నీ క్వాలిటీగా ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టేవాళ్ళం। అయితే ఈ 5 సంవత్సరాలు ఎక్కడ రిపేర్లు చేసినటువంటి దాఖలాలు కూడా లేవు। ఈ బిడ్డలకి తల్లిదండ్రులు లేని బిడ్డలు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వమే తల్లి తండ్రి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది। అందుకనే ఇక్కడ రావడం చూడడం కూడా జరిగింది। సరుకులు నెలాఖరు కాబట్టి అన్నీ అయిపోయినాయి। రేపు 1వ తారీఖున మంచి క్వాలిటీగా అన్ని రకాల సరుకులు ఇచ్చి
ఆ బిడ్డలను అన్ని రకాల ఆదుకునే విధంగా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం.